ఈ న్యూ ఇయర్ రోజున ఒకవైపు చాలా మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడుపుతుంటే మరోవైపు మన ఇంటికి వేడివేడిగా బిర్యానీలు పిజ్జాలు డెలివరీ చేసే చేతులు ఈసారి రోడ్ల మీద ప్లకార్డులు పట్టుకున్నాయి. జొమాటో, స్విగ్గీ, జెప్టో, అమెజాన్ వంటి కంపెనీల్లో పనిచేసే డెలివరీ వర్కర్లు ఈ సమ్మె నిర్వహించారు. వీళ్లను మనం గిగ్ వర్కర్స్ అంటాము. వీరికి ఉద్యోగ భద్రత ఉండదు, నెలవారీ జీతం ఉండదు, ఆఖరికి రోజువారీ కూలీ కూడా ఉండదు. వీళ్ళది కేవలం టాస్క్ బేస్డ్ పేమెంట్, అంటే ఒక ఆర్డర్ పూర్తి చేస్తేనే కొన్ని డబ్బులు వస్తాయి. ఒక ఆర్డర్ ఒక గిగ్ అన్నమాట. ఓలా, ర్యాపిడో డ్రైవర్ల పరిస్థితి కూడా ఇంతే. వీళ్ళ సమయానికి విలువ ఉండదు. ఈ నెల వచ్చినని ఆర్డర్లు వచ్చే నెల వస్తాయో లేదో గ్యారంటీ ఉండదు. ఎంప్లాయ్మెంట్ స్టేటస్ లేకపోవడం వల్ల వీరికి బ్యాంక్ లోన్ దొరకడం కూడా గగనమే. ఈ మధ్య కొన్ని కంపెనీలు 10 నిమిషాల డెలివరీ అంటూ ఊదరగొడుతున్నాయి. మనం ఆర్డర్ చేసే ఆ 10 నిమిషాల వెనుక ఈ వర్కర్ల సేఫ్టీ ప్రమాదంలో పడుతోంది. పెట్రోల్ ధరలు పెరిగినా వీరికిచ్చే కూలీ పెరగదు. వర్షం వచ్చినా, ఎండమండినా, ఆఖరికి వాష్రూమ్ వెళ్లడానికి కూడా చోటు లేని పరిస్థితుల్లో వీరు పనిచేస్తున్నారు. ఈ గిగ్ ఎకానమీలో అత్యంత వివాదాస్పదమైన అంశం ఆల్గారిథం. ఒక వర్కర్ కొత్తగా జాయిన్ అయినప్పుడు అతన్ని ఆ పనికి అలవాటు చేయడానికి ఆల్గారిథం మొదట్లో ఎక్కువ ఆర్డర్లు మరియు బోనస్లు వచ్చేలా చేస్తుంది. కానీ ఒకసారి అతను ఆ ఆదాయంపై పూర్తిగా ఆధారపడడం మొదలు పెట్టాక నెమ్మదిగా ఆర్డర్లను తగ్గిస్తూ పేమెంట్ కూడా తగ్గిస్తుంది. దీన్నే గేమిఫికేషన్ ఆఫ్ లేబర్ అంటారు. అంటే ఒక మనిషిని యంత్రంలా భావించి ఆల్గారిథం తన లాభాల కోసం వాడుకొని వదిలేస్తుంది. ఈ పరిస్థితుల వల్లే గిగ్ వర్కర్లు న్యూ ఇయర్ స్ట్రైక్ చేశారు. వారి ప్రధాన డిమాండ్లు ఇవే: కనీస వేతనం, కేవలం కమిషన్ మీద కాకుండా నెలకు కనీసం 40,000 రూపాయల ఆదాయం ఉండేలా చూడాలి. సామాజిక భద్రత, పిఎఫ్, పెయిడ్ లీవ్స్ మరియు ఇన్సూరెన్స్ వంటి బెనిఫిట్స్ కల్పించాలి. 10 నిమిషాల డెలివరీ రద్దు, ప్రాణాలను రిస్క్ లో పడేసే ఇలాంటి ప్రమాదకరమైన టార్గెట్లను వెంటనే రద్దు చేయాలి. కనీస వసతులు, రెస్టారెంట్ల వద్ద వర్కర్ల కోసం వాష్రూమ్స్, తాగునీరు మరియు విశ్రాంతి తీసుకోవడానికి రెస్ట్ ఏరియాలు ఏర్పాటు చేయాలి. ఆల్గారిథం పారదర్శకత, ఆర్డర్ల కేటాయింపు ఎలా జరుగుతోంది, జరిమానాలు ఎందుకు విధిస్తున్నారు అనే విషయాల్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఐడి సస్పెన్షన్ పాలసీ, చిన్న చిన్న కారణాలకే కనీసం వర్కర్ వాదన కూడా వినకుండా వారి ఐడీలను బ్లాక్ చేసే పద్ధతిని ఆపాలి. ఈ స్ట్రైక్ తర్వాత సోషల్ మీడియాలో ఒక వింత వాదన మొదలైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే 20,000 వస్తుంది, వీళ్ళకెందుకు అంత జీతం అని. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఒకరి కష్టాన్ని మరొకరితో పోల్చి ఇద్దరిని తక్కువ చేయడం ఎవరికి లాభం? ఒకరి బాధను సాకుగా చూపి ఇంకొకరి హక్కులను అణిచివేయడం డిగ్నిటీ ఆఫ్ లేబర్ కి విరుద్ధం. ఈ 10 నిమిషాల డెలివరీ వివాదంపై జొమాటో సీఈఓ మరియు బ్లింకిట్ కో-ఫౌండర్ దీపిన్దర్ గోయల్ ఒక ఆసక్తికరమైన వివరణ ఇచ్చారు. ఆయన వాదన ప్రకారం బ్లింకిట్ వేర్ హౌజ్లు నగరాల్లో చాలా వ్యూహాత్మకంగా దగ్గరగా ఉన్నాయి. సగటున ఒక డెలివరీ దూరం కేవలం 2.3 కిలోమీటర్లు మాత్రమే. ఆర్డర్ ప్యాకింగ్ కు 2 నిమిషాలు పడితే మిగిలిన 8 నిమిషాల్లో ఆ దూరాన్ని చేరుకోవాలి. ఒక వర్కర్ గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా ఆ దూరాన్ని సులభంగా చేరుకోవచ్చని ఆయన లెక్కలు చూపించారు. అంటే దూరం తక్కువ కాబట్టి ఎవరు వేగంగా వెళ్లాల్సిన అవసరం లేదని, 10 నిమిషాల డెలివరీ అనేది చాలా సహజం మరియు సురక్షితమని ఆయన వాదన. గోయల్ చెప్పిన లెక్కలు వినడానికి బాగున్నా క్షేత్రస్థాయి వాస్తవాలు వేరు. ఇక్కడ సమస్య దూరం కాదు, ఆ వర్కర్ పై ఉండే ఆర్థిక ఒత్తిడి. బ్లింకిట్ లేదా ఇన్స్టామార్ట్ వంటి కంపెనీలు ప్రతి ఆర్డర్ కి ఇచ్చే మినిమం పే కేవలం 15 నుండి 25 రూపాయలు మాత్రమే. పెట్రోల్ ఖర్చులు పోను రోజుకు కనీసం 600 సంపాదించాలన్నా ఒక వర్కర్ 25 నుండి 30 ఆర్డర్లు పూర్తి చేయాలి. డెలివరీ దూరం 2 కిలోమీటర్లే కావచ్చు, కానీ తిరిగి వేర్ హౌస్ కు రావడానికి మరో 2 కిలోమీటర్లు ప్రయాణించాలి. అంటే ప్రతి ఆర్డర్ కు అతను దాదాపు 20 నిమిషాలు కేటాయించాల్సి వస్తుంది. దీనివల్ల గంటకు గరిష్టంగా 3 నుండి 4 ఆర్డర్లు మాత్రమే చేయగలడు. అంటే గంటకు వచ్చేది కేవలం 60 నుండి 100 రూపాయలు మాత్రమే. అందులో పెట్రోల్ ఖర్చు తీసేస్తే మిగిలేది ఇంకా తక్కువ. పైగా లాగిన్ అయిన ప్రతి నిమిషం ఆర్డర్లు రావు. కేవలం పీక్ టైంలో మాత్రమే రద్దీ ఉంటుంది. ఆ కొద్ది సమయంలోనే ఎక్కువ సంపాదించాలనే ఆరాటంతో వర్కర్ 10 నిమిషాల డెలివరీని 5 నిమిషాల్లోనే ముగించి తర్వాతి ఆర్డర్ కోసం వేచి చూడాలనుకుంటాడు. గోయల్ చెప్పినట్లు 10 నిమిషాల డెలివరీ టెక్నికల్ గా సాధ్యమే కావచ్చు, కానీ వారు ఇచ్చే తక్కువ కూలీ వర్కర్లను ఇండైరెక్ట్ గా ఒత్తిడికి గురి చేస్తుంది. ఇంకా ఏమన్నారంటే గిగ్ ఎకానమీ అనేది ఒక ఫ్లెక్సిబుల్ మోడల్ అని, ఇది కేవలం అదనపు ఆదాయం కోసం చేసే ఒక సైడ్ హజిల్ మాత్రమేనని వాదించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని కఠినమైన నిబంధనలు విధిస్తే డెలివరీ ఛార్జీలు పెరిగి కస్టమర్లు దూరం అవుతారని, ఫలితంగా ఈ ఉద్యోగాలే ఉండవని వారు హెచ్చరించారు. అంటే
హక్కులు అడిగితే ఉద్యోగాలు పోతాయి అని ఒక రకమైన భయాన్ని వారు సృష్టిస్తున్నారు. కానీ ఈ వాదన వెనుక ఉన్న చేదు నిజం మన దేశంలో ఉన్న విపరీతమైన నిరుద్యోగం. కంపెనీలు దీన్ని సైడ్ హజిల్ అని పిలిచిన లక్షలాది మంది యువతకు ఇదే ఫుల్ టైం కెరీర్. మరో దారి లేక కుటుంబాలను పోషించుకోవడానికి రోజుకు 8 నుండి 12 గంటల పాటు రోడ్ల మీద గడుపుతున్నారు. నచ్చకపోతే మానేయండి అనడం సులభమే, కానీ ఆ ప్లేస్ లోకి రావడానికి మరో 1000 మంది నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారనే నిస్సహాయతను ఈ కంపెనీలు తమ లాభాల కోసం వాడుకుంటున్నాయి. కంపెనీల లాభాలు పెరగడం మంచిదే, కానీ ఆ లాభాలు కేవలం ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి వెళ్తూ కష్టపడే వర్కర్కు కనీస సామాజిక భద్రత లేకపోవడం ఏ రకమైన అభివృద్ధి? అందుకే కేవలం లాభాల కోణంలోనే కాకుండా మానవీయ కోణంలో ప్రభుత్వం ఈ గిగ్ ఎకానమీని రెగ్యులేట్ చేయాలి. ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరికీ బాధ్యత ఉంది. ప్రపంచ దేశాలు ఇప్పటికే గిగ్ వర్కర్ల సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్నాయి. స్పెయిన్, యూకే వంటి దేశాలు వీరి హక్కుల కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. మన దేశంలో కూడా గిగ్ వర్కర్ల కోసం ఒక సమగ్రమైన పాలసీ రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వర్కర్లతో చర్చించి కంపెనీలు మునిగిపోకుండా, ఉద్యోగాలు పోకుండా మరియు వర్కర్లకు అన్యాయం జరగకుండా ఒక మధ్య మార్గాన్ని వెతకాలి. నాకున్న పరిమిత జ్ఞానంతో నాకు అనిపించిన కొన్ని పరిష్కారాలు ఇవి. వీరి కోసం ప్రొటెక్టెడ్ గిగ్ వర్కర్ అనే కొత్త కేటగిరీని సృష్టించాలి. ఎవరైతే ఒక నెలలో 25 రోజులు రోజుకు కనీసం 7 గంటల కంటే ఎక్కువ పని చేస్తారో ఆ నెలకి వారిని ఫుల్ టైం గిగ్ వర్కర్ గా గుర్తించి PF సౌకర్యం కల్పించాలి. ఒకవేళ తర్వాతి నెల అతను తక్కువ సమయం పని చేస్తే ఆ PF అకౌంట్ ను రద్దు చేయకుండా జస్ట్ పాజ్ చేయాలి. మళ్ళీ అతను పూర్తి స్థాయిలో పని మొదలు పెట్టినప్పుడు అది కొనసాగాలి. దీనివల్ల వర్కర్ మీద ఒత్తిడి ఉండదు, కంపెనీ మీద అనవసర భారం పడదు. గిగ్ వర్క్ స్వభావం దృష్ట్యా అందరినీ పర్మనెంట్ ఎంప్లాయీస్ గా మార్చడం ప్రాక్టికల్ కాదు, కానీ పని సమయంలో జరిగే ప్రమాదాలకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇది ఆల్రెడీ కంపెనీలు ఇస్తున్నాయి. దాంతో పాటు హెల్త్ కేర్ గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి. అలాగే ప్రస్తుతం ఒక వర్కర్ ఒకేసారి జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో వంటి రకరకాల యాప్స్ లో పనిచేస్తున్నాడు. అందుకే ప్రభుత్వం ఒక కామన్ గిగ్ వర్కర్ ప్లాట్ఫామ్ తీసుకురావాలి. ఆధార్ తో లింక్ అయిన ఒక గిగ్ వర్కర్ ఐడి ఉండాలి. అన్ని యాప్స్ లో చేసిన పని గంటలు అక్కడ ఆటోమేటిక్ గా రికార్డ్ అవ్వాలి. PF అయినా, పెయిడ్ లీవ్స్ అయినా అతను ఏ యాప్ లో ఎంత శాతం చేశాడో ఆ శాతం ప్రకారం ఆయా కంపెనీలు కాంట్రిబ్యూట్ చేయాలి. వర్కర్ కు మాత్రం ఒకే PF అకౌంట్ ఉంటుంది. రోజంతా రోడ్డుపై ఉండే వర్కర్ కి కనీసం ఆ రోజుకు తినడానికి గ్యారెంటీ ఉండాలి. ఒక వర్కర్ రోజుకు 6 గంటల కంటే ఎక్కువ లాగిన్ అయి ఉంటే అతనికి ఒక ఫుడ్ వోచర్ ఇవ్వాలి. ప్రతి రెస్టారెంట్ వద్ద తాగునీరు, వాష్రూమ్ సౌకర్యం కల్పించాలి. అలాగే ఆర్డర్లు లేకపోయినా వర్కర్ లాగిన్ అయి ఉన్న సమయానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం అందాలి. ఇది కంపెనీ ఆల్గారిథం కాకుండా చట్టం నిర్ణయించాలి. కేవలం ఆర్డర్లను బట్టే కాకుండా పనిచేసే పరిస్థితులను బట్టి కూడా కూలీ పెరగాలి. రాత్రి వేళల్లో, భారీ వర్షంలో లేదా మండుటెండలో పనిచేస్తున్నప్పుడు వారికి ఇచ్చే అదనపు ఛార్జీలను నైట్, రెయిన్ అండ్ హీట్ అలవెన్సెస్ కంపెనీలు కాకుండా ప్రభుత్వమే చట్టబద్ధంగా ఫిక్స్ చేయాలి. అలాగే ప్రతి కంపెనీ తమ ఆల్గరిథం ఎలా పనిచేస్తుందో బహిర్గతం చేయాలి. ప్రభుత్వం మరియు యూనియన్లు దాన్ని మానిటర్ చేసేలా ఉండాలి. గిగ్ వర్కర్లకు నెలకు 40,000 రూపాయలు ఇవ్వడం సాధ్యమా కాదా అనేది చర్చల ద్వారా తేలాలి. మొత్తానికి గిగ్ వర్కర్ ని పూర్తిగా ఎంప్లాయీగా మార్చడం సాధ్యం కాకపోవచ్చు, కానీ అతని జీవితాన్ని ఒక యాప్, ఒక ఆల్గారిథం చేతుల్లో పెట్టడం తప్పు. స్టార్టప్స్ పెరగాలి, కానీ వాటిని మోస్తున్న మనుషులు కూలిపోకూడదు.